నడుము నుంచి కాల్లోకి వెళ్ళింది, తొడ వెనక భాగం నుంచి అన్నమాట. మన బటక్లో నుంచి తొడ వెనక భాగం నుంచి కాల్లోకి వెళ్ళి పాదంలోకి వెళ్ళింది విఘ్నం. సో సయాటికా అంటే కొంతమందికి ఫస్ట్ తొడలో నొప్పి వచ్చింది, నడుము నొప్పి రాదు. కొంతమందికి నడుము దగ్గర స్టార్ట్ అయ్యింది. సో ఎక్కడ స్టార్ట్ అయినా కూడా మొత్తం ఏరియా, బట్ వెరీ కామన్. ఎందుకంటే మనం నడుము వాడేదే ఎక్కువ కదా మన ప్రతి మూమెంట్ లో. అట్లాంటి దాని వల్ల వేర్ అండ్ టేర్ రోజు వాడే దాని వల్ల డీజనరేట్ అవుతాయి బోన్స్, డిస్క్లు. ఇవన్నీ డీజనరేషన్ అంటే ఏజింగ్ ఆఫ్ ద స్పైన్. అది మన జీన్స్, డయాబెటీస్, మన ఫుడ్, వెయిట్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మా ఫ్యామిలీలో మా ఫాదర్ కి 30s లో వచ్చింది సయాటికా, నాకు 30s లోనే వచ్చింది. సో నేను ఓవర్ వెయిట్ లేను, ఆయన ఓవర్ వెయిట్ లేరు, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, కేవలం జెనెటిక్స్ వల్ల అన్నట్టు. మేము రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తాం. మా ఫాదర్ కి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. పొద్దున్న లేచారు ఎక్సర్సైజ్ చేయలేదంటే ఆయనకి తోచదనమాట. దానివల్ల రికవరీ ఉంటుంది మీకు? దానివల్ల ఇప్పటికీ సర్జరీ ఏం లేదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. 30s లో వచ్చి ఇప్పుడు 60s లో ఉన్నా కూడా హీస్ డూయింగ్ వెల్. తీసేయలేదు, ఇప్పటికీ సయాటికా ఉంది ఆయనకి. ఎప్పుడైనా గట్టిగా వంగితేనో షటిల్ ఆడతానో అట్లాంటి టైంలో బయటపడిద్ది. అట్లాంటివి మనం అవాయిడ్ చేయాలి. బట్ ఎవ్రీడే ఎక్సర్సైజెస్ చేస్తారు. కరెక్ట్. సో సేమ్ వే సయాటికా ఉంది అంటే లైఫ్ అక్కడితో ఎండ్ అవ్వదు. మనం దాన్ని తీసేయలేము. బట్ యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అవుట్.